రీజనల్ లేబర్ కమిషనర్ సమక్షంలో ఉక్కు యాజమాన్యం, కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు మంగళవారం అర్ధరాత్రి వరకు జరిపిన చర్చల ఫలితంగా ఉక్కు కాంట్రాక్టు కార్మికుల సమ్మె వాయిదా పడింది. బుధవారం ఉదయం 6 గంటల నుండి సమ్మె జరగాల్సి ఉంది. అయితే మే 20 వరకు కాంట్రాక్టు కార్మికులెవ్వరినీ విధుల నుండి తొలగించమని యాజమాన్యం హామీ ఇవ్వడంతో సమ్మెను వాయిదా వేశారు. దీన్ని బట్టి యూనియన్ నాయకులు కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలకు రక్షణ కల్పించే విషయంలో ఘోరంగా విఫలమైనట్టుగానే కనిపిస్తోంది. 1 నెల పాటు కాంట్రాక్టు కార్మికుల్ని తొలగించమనే హామీతో సంతృప్తి పడి సమ్మెను వాయిదా వేయడంపై విమర్శలొస్తున్నాయి. పైగా ఇంతవరకు తొలగింపబడ్డ కార్మికులను తిరిగి పనిలోకి తీసుకోవాలనే డిమాండేమైంది? దీనిపై యాజమాన్యం నుంచి ఎటువంటి హామీ లభించింది అంటే దీనిపై ఎటువంటి హామీ లభించలేదనే తెలుస్తోంది. మరి ఉద్యోగం కోల్పోయిన కాంట్రాక్టు కార్మికులకు ఈ కార్మిక సంఘాలు ఏం చెప్పదలుచుకున్నాయి? విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తామన్నప్పటి నుంచి చేపట్టిన ఆందోళనను నీరుగార్చినట్టే కాంట్రాక్టు కార్మికుల రక్షణ పోరాటాన్ని కూడా అటకెక్కిస్తున్నారన్న ఆరోపణలు కార్మిక వర్గం నుంచి వినిపిస్తున్నాయి.